హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యం ఏంటంటే, పోయిన వారం నేను ఏ వాక్యం అయితే చెప్పానో అదే వాక్యాన్ని మరలా కంటిన్యూ చేయబోతున్నా. అదే వాక్యాన్ని మరలా చెప్పడం కాదు, ఆ వాక్యాన్ని నేను కంటిన్యూ చేయబోతున్నా. ఎంతమంది గుర్తుందో నేను పోయినసారి ఏ వాక్యం చెప్పాను? ఏ వాక్యం చెప్పాను? కొండ. 2 భాగాల గురించి నేను మీకు చెప్పడం జరిగింది. ఒకటి దిగువ భాగము, 2 పై భాగము అని 2 భాగాల గురించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. దిగువ భాగము అనేసరికి అక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా. ఏంటంటే మోషే కొండ మీద ఉన్నప్పుడు దిగువన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరూ కూడా మా కొరకు ఒక దూడను తయారు చేయి అని ఆ ఫరోనుతో అడిగి అక్కడ ఒక దూడను తయారు చేయించుకుని దేవునికి విరోధముగా, దేవునికి అయిష్టమైన క్రియ వారు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మీరు విన్నారు. అలాగే యోన, ఆయన వాడ యొక్క అడుగు భాగమునకు వెళ్ళి అక్కడ గాఢ నిద్రలో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యములో నుంచి కొన్ని విషయాలను నేను మీకు తెలియచేయటం జరిగింది. అలాగే ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగిపోవుచున్నటువంటి ప్రయాణమును గురించి మనం విన్నాం. ఆ సమయంలో ఆ వ్యక్తి దొంగల చేత కొట్టబడి కొన ఊపిరితో ఉన్నటువంటి పరిస్థితుల గురించి కొన్ని విషయాలను నేను మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కొండ దిగువన ఉన్నటువంటి పరిస్థితులు అని చెప్పా. ఆ తర్వాత పై భాగము అనే కొన్ని విషయాలను నేను మీకు చెప్పడం జరిగింది. ఈ పై భాగములో నేను మీకు చెప్తూ కొన్ని విషయాలను కూడా నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పాను. జక్కయ్య చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడు? యేసయ్య కొరకు ఎదురు చూచుచు, ఆయన ఎవరో ఎలా ఉంటాడో అనే ఆశతో ఎదురు చూచుచున్నటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య రావటం, జక్కయ్య అని పేరు పెట్టి పిలవటం, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పడం, ఇవన్నీ కూడా మనము పై భాగములో ఉన్నటువంటి జక్కయ్య జీవితంలో కనిపించినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము విన్నాం. అలాగే ఇంకా కొన్ని రెఫరెన్స్లు కూడా మీకు చూపించాను. ఏమని? పైనున్న వాటిని మీరు వెదుకుడి, లేకపోతే వాటి మీదే మీ మనసు పెట్టుడి అనేటువంటి రెఫరెన్స్లు కూడా కొన్ని మనము చూడటం జరిగింది. అయితే ఈ సమయంలో మరికొన్ని విషయాలను మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి మనము ధ్యానం చేద్దాం. ఏంటి అంటే, పై ఉన్నటువంటి పరిస్థితులు కలిగి ఉంటే, లేకపోతే కొండ శిఖరమున ఉండేటువంటి పరిస్థితులు అంటే, లేకపోతే కొండ పై భాగమునకు ఎక్కి వెళ్ళటం అంటే ఏంటి? అసలు ఆ యొక్క పరిస్థితులు ఎలా ఉంటే, ఆ యొక్క అనుభూతి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కారణం ఏంటంటే, కొండ ఎక్కడం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. కొండ ఎక్కడం అంటే ఏంటి చెప్పండి? కష్టమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కొండ ఎక్కేసరికి మన యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా కింద నడిచేటువంటి నడక పెద్దేం అనిపించదు, కానీ మెట్లెక్కి చర్చి లోపలికి వచ్చేసరికి ఎలా ఉంటుంది కొంతమందికి? అమ్మయ్య, లాస్ట్ మెట్టు మీద అడుగు పెట్టేసరికి అమ్మయ్య ఇంక మెట్లకే పని లేదు అనేటువంటి అనుభూతి కలుగుతుందా లేదా? దేనికి? ఒక్క అంతస్తు మనము పైకి రావటానికి. మరి కొండ ఎక్కడం అంటే మాటలా? కొండ ఎక్కడం అంటే అదేమైనా ఈజీగా ఉండేటువంటి పరిస్థితులా? సో కొండ ఎక్కేటువంటి పరిస్థితి అనేసరికి అది ఎవరికైనా సరే, అది ఎటువంటి వారికైనా సరే చాలా అంటే చాలా కఠినమైనటువంటి రీతిగా, కష్టతరమైనటువంటి రీతిగా ఉంటుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ పైకి ఎక్కిన తర్వాత ఆలోచన చేయండి ఒకసారి. ఆ అనుభూతి వేరే, ఆ సంతోషం వేరే,
ఆ యొక్క ఆనందం వేరే. సో దేవుని యొక్క వాక్య ప్రకారముగా కొండ ఎక్కడం వల్ల ఉండేటువంటి కొన్ని పరిస్థితులు, కొన్ని అనుభూతులు ఏంటి, ఎలా ఉంటాయి అంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచదన నేను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదివినటువంటి ఈ యొక్క భాగాన్ని గనక మనము గమనించగలిగితే, ఈ యొక్క భాగాన్ని మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు మరి యోహానుతో చెప్తున్నటువంటి మాట, ఆయన శిష్యుడైనటువంటి యోహానుతో చెప్తున్నటువంటి మాట ఏం చెప్తున్నాడు అంటే, నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. యోహాను అంటూ ఉన్నాడు, నేను ఒక స్వరం విన్నాను, నేను ఒక స్వరం విన్నాను. ఏంటి ఆ స్వరం? ఆ స్వరముల ద్వారా ఏమి వినబడింది అంటే ఆయన చెప్తున్నాడు, ఆ మాట్లాడిన వాడు అన్నటువంటి మాట ఏమని, ఎక్కడికి ఎక్కిరమ్మో. ఏ మాట వినబడుతుందంట ఆయనకి? ఎక్కడికి ఎక్కి రమ్మో. ఎక్కి రండి అంటే దాని అర్థం ఏంటి? పైకి రమ్మనే, పైకి రమ్మనే కదా. సో పైన నువ్వు వస్తే, పైకి వస్తే, ఎక్కి నువ్వు పైకి వస్తే ఏమంటున్నాడు? ఇక మీదట జరగవలసిన వాటిని అంటే ఏ విషయాలు? ఏ విషయాలు? ఇప్పుడు మనందరికీ తెలుసు, ప్రకటన గ్రంథాన్ని కనుక మనము చదవగలిగితే, గమనించండి, చదవటం అంటే అందరూ చదివేస్తారు కానీ అర్థం చేసుకోవటం చాలా అంటే చాలా కఠినం. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటం చాలా కఠినం. ఇప్పటికీ కూడా అనేక మందికి, సేవకుల్లో కూడా అనేక మందికి అర్థం కానటువంటి బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక భాగం ఉందా అంటే అది ప్రకటన గ్రంథమే. అది ప్రకటన గ్రంథమే. ఎందుకో తెలుసా? ఈ ప్రకటన గ్రంథములో దేవుడు అనేకమైనటువంటి విషయాలను ఆయన తెలియజేశాడు. ఏ విషయాలు అంటే ఆయన యోహానుతో చెప్తున్నటువంటి మాట, ఇక మీదట జరగవలసిన వాటిని. ఏ విషయాలు చెప్పండి? ఏదైతే జరగబోతుందో ఈ లోకంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, రాజ్యాలలో కావచ్చు, దేశాలలో కావచ్చు, ఏవైతే జరగబోతూ ఉన్నాయో వాటిని అన్నిటినీ నేను నీకు ఇప్పుడు ఏం చేస్తాను? కనబరుచెదను. ఆలోచన చేయండి. ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి విషయాలు అన్నీ ఇంకా జరగల. ఒకటొకటి జరుగుతూ వస్తూ ఉన్నాయి, నెరవేరుతూ వస్తూ ఉన్నాయి. ఈ లోకములో జరుగుతున్నటువంటి ప్రతి విషయము కూడా ప్రకటన గ్రంథములో ముందుగానే మన కొరకు దేవుడు తెలియపరిచాడు. ఆయన యోహానుకు చూపించినటువంటి విషయాలు ఆయన మొత్తం అన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ విషయాలను నేను నీకు చెప్పాలి, నీకు చూపెట్టాలి అంటే ఎక్కడికి రమ్మన్నాడు దేవుడు? పైకి ఎక్కి రమ్ము అన్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు? పైకి ఎక్కి రమ్ము అన్నాడు. లేదు ప్రభువా, నేను రాను, ఇక్కడే ఉంటాను. ప్రభువా, నేను పైకి ఎక్కలేను, నేను కిందే ఉంటాను. ప్రభువా, నాకు ఓపిక లేదు, నాకు ఆరోగ్యం లేదు, నేను పైకి రాలేను, నేను కిందే ఉంటాను అని అంటే
ఈ విషయాలన్నీ ఒకవేళ దేవుడు చెప్పేవాడంటారా? దేవుడు కనబరిచేవాడంటారా? ఆలోచన చేయండి. దేవుని దగ్గరకు మనము రావాలి. దేవుని దగ్గరికి మనము రావాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే, కొన్ని విషయాలు చూడాలి అంటే, కొన్ని విషయాలు నువ్వు నేర్చుకోవాలి అంటే ఎక్కడికి రావాలి? దేవుని దగ్గరకు రావాలి. ఆయన పైనుండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన పైనుండేటువంటి వాడుగా ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుడు ఆయన బిడ్డలైనటువంటి వారిని పైకి చూడమని చెప్తా ఉన్నాడు. పైనున్న వాటిని వెతకమని చెప్తూ ఉన్నాడు. పైనున్న వాటి మీద మనసు ఉంచమని చెప్తా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఆయన మనతో చెప్తున్నటువంటి మాట కూడా, నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను అంటూ ఉన్నాడు. తల ఎక్కడ ఉంటుంది? తోక ఎక్కడ ఉంటుంది? తల పైన ఉంటుంది, తోక కింద ఉంటుంది. ఆయన మనలను పైన ఉన్నటువంటి స్థితిలో నేను నిన్ను నిలబెడతాను అన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన జీవితంలో మనము ఎప్పుడైతే పైకి ఎక్కేటువంటి వారముగా ఉంటామో, కొండ ఎక్కేటువంటి వారముగా ఉంటామో, పర్వతమును ఎక్కేటువంటి వారముగా ఉంటామో, దేవుడు ఏం చేస్తాడు అంటే కొత్త విషయాలను మనకు చూపిస్తూ ఉంటాడు. క్రొత్త విషయాలను మనము చూడగలుగుతూ ఉంటాం. జక్కయ్య చెట్టు ఎక్కినందుకే కదా యేసయ్యను చూడగలిగాడు. ఒకవేళ చెట్టు ఎక్కకపోతే చూడగలిగేవాడా? యేసయ్య కనబడేవాడా? ఆలోచన చేయండి. జనరల్గా పొట్టోడు, జక్కయ్య జనరల్గా పొట్టివాడు అని మనము అనుకుంటూ ఉంటాం. మరి పొట్టుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ జన సమూహంలో ఉన్నటువంటి వాళ్ళు కనబడతారా అంటే ఎవరికి కనబడరు. కొన్నిసార్లు పొట్టోలుగా అవసరంలా ఎత్తుగా ఉన్న మనకు కనబడరు. ఎందుకంటే జన సమూహంలో ఉన్నప్పుడు అంత క్లియర్గా కనబడదు ముఖం కదా. సో పైకి ఎక్కినటువంటి అనుభవమును ఎప్పుడైతే జక్కయ్య కలిగి ఉన్నాడో అప్పుడే యేసయ్యను చూడగలిగాడు. మీకు ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ పైకి ఎక్కి రావటం అంటే దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 27వ వచనం. పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తర వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. చూడండి, ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట, నీవు ఒక కొండ ఎక్కు. ఆ కొండ పేరు కూడా చెప్తా ఉంది వాక్యంలో, పిస్గా కొండ ఎక్కు. ఆ పిస్గా కొండ ఎక్కి నీవు 4 వైపులా చూడుము అని దేవుడు మోషేతో చెప్తున్నటువంటి మాట. నీవు ఇలాగన చూచిన తరువాత నెక్స్ట్ నువ్వు ఏం చేయాలి అంటే 28వ వచనంలో కనబడుతుంది, యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరచి దృఢపరచుము. ఏం చేయమంటున్నాడు? పైకెక్కి ఈ 4 వైపులా చూచి ఆ తర్వాత యెహోషువతో నీవు మాట్లాడి అతనిని ధైర్యపరచి ఏం చేయమంటా ఉన్నాడు? దృఢపరచుము అంటా ఉన్నాడు. ఆలోచన చేయండి. మనకి చేతనైతే ఏం చేయాలో తెలుసా? ఎవరినైనా ఎప్పుడైనా సరే ధైర్యపరచాలి, దృఢపరచాలి. ఏం చేయాలి చెప్పండి? మనకి చేతనైతే ఏం చేయాలి? ధైర్యపరచాలి, 2 దృఢపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది అనుకుందాం. ఎవరైనా నా దగ్గరకు వచ్చి, అరే పాస్టర్ గారు జ్వరం వచ్చిందా? ఏం కాదులేండి, ఏం కాదు, ఇంకేముంది, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటే తగ్గిపోద్ది, మీరు ఏం బాధపడద్దు, ఏం కంగారు పడద్దు అన్నారు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? అదొక రకమైనటువంటి ధైర్యం. అలా కాకుండా నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు మీకు జ్వరం వచ్చిందా? అయ్యో బాబు ఇది కరోనా అనుకుంటా అని పారిపోయారు అనుకో, నాకెలా ఉంటుంది? అది కరోనా కాకపోయినా కరోనా ఏమో అనుకుని నేను ఇంకా కృంగిపోయి, కుషించిపోయి, భయపడి
ఆ తగ్గిపోయే జ్వరాన్ని కాస్త ఇంకా డబలో త్రిబులో తెచ్చేసుకుంటానేమో. అవునా? జ్వరం అనే కాదు, నేను జ్వరం అనేటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. కొన్నిసార్లు కొంతమందికి హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం, మరి ముఖ్యంగా ఏదైనా సర్జరీ ఆపరేషన్ అంటే ఇంకా భయం. అలాంటి సందర్భంలో మనం చెప్పగలిగితే ఏం చెప్పాలి? ధైర్యపరచాలి, దృఢపరచాలి, అంతే. అంతకుమించి ఏం చెప్పకూడదు కదా. ఒకసారి ఇదే జరిగింది. రాజమండ్రిలో మా అత్తయ్య గారికి స్టంట్ వేయాలని డాక్టర్ గారు ముందే చెప్పారు. అది నాకు తెలుసు, పాస్టమ్ గారికి తెలుసు, పాస్టమ్ గారు అలా అన్నయ్య కూడా తెలుసు. కానీ మా అత్తయ్యకి తెలియదు. ఏం చెప్పామంటే, ఏదో టెస్ట్ చేస్తారంట, మీరు టెస్ట్ చేయించుకోండి అన్నాం. టెస్టే కదా అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోయారు ఆవిడ. ఆ తర్వాత డాక్టర్కి మేము చెప్పాం, ఏమంటే మీరు స్టంట్ వేసేసేయండి, ఏం కాదు, మేమందరం మాట్లాడుకున్నాం అని చెప్పాం. సో డాక్టర్ గారు ఆయన పనులు ఆయన ఉన్నారు, స్టంట్ పనులు ఆయన ఉన్నారు. కానీ ఇవిడికి తెలియదు స్టంట్ అన్న సంగతి. సో నాకు ఏదో టెస్ట్ చేస్తున్నారు అంతే కదా అని చెప్పేసి అనుకుని ధైర్యంగా వెళ్ళిపోయింది. అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళకముందు స్టంటా, అమ్మో నాకొద్దు, స్టంటా నాకొద్దు అన్నట్టుగా చాలా అంటే చాలా కంగారు పడి భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే తనకి ఏం చెప్పలా, టెస్ట్ చేస్తున్నారు అంతే అన్నాం. సరే కదా టెస్టే కదా అని చెప్పేసి వెళ్ళారు. బయటకు వచ్చిన తర్వాత కానీ ఆవిడకి తెలియదు స్టంట్ వేసేసారన్న సంగతి. ఆలోచన చేయండి ఒకసారి. ముందే చెప్తే భయపడిపోయేది, వద్దనేదేమో, వేయించుకొననేదేమో, ఏమో పరిస్థితి ఎలాగుండేదో. ఆలోచన చేయండి ఒకసారి. అంటే దేవుని యొక్క వాక్యములో దేవుడు మోషేతో చెప్తున్న మాట ఏమని చెప్తా ఉన్నాడు? యెహోషువతో నువ్వు మాట్లాడు, ఆయనకు ఆజ్ఞ ఇయ్యి, నువ్వు ఆయనను ఏం చేయాలి? ధైర్యపరచి దృఢపరచుము. ఎందుకో తెలుసా? ఈ కొండ ఎక్కిన తరువాత 4 వైపులు చూడమన్న తరువాత దేవుడు మోషేను యెహోషువతో మాట్లాడమన్నటువంటి మాట ఏంటో తెలుసా? దానికంటే ముందు ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇదే ద్వితీయోపదేశకాండంలో మీరు చదివితే చూడండి ఒకసారి. 32వ అధ్యాయము 49వ వచనం చదువుదాం. 32వ అధ్యాయం 49వ వచనం. చూడండి, ఇక్కడ కూడా దేవుడు మోషేతో చెప్తున్న మాట, నీవు ఈ నెబో అనేటువంటి కొండ ఎక్కి నీవు ఏం చూడాలి? కానాను దేశమును చూడుము. ఇశ్రాయేలు యాత్రకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి యొర్దాను దేశంకి వెళ్ళిన తర్వాత ఈ నెబో అనేటువంటి కొండపైకి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ మోషే ఎక్కడైతే నుంచుని దేవుడు ఎక్కడైతే నిలవబెట్టి నువ్వు చూడు, నీకు ఆ కనబడుతున్నటువంటి ఆ ప్రాంతమే కానాను దేశం అని ఏ ప్రాంతం అయితే దేవుడు చూపెట్టాడో ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్తారు. అయితే ఇక్కడ ఆ యొక్క కొండ ఎక్కిన తర్వాత నీవు ఈ యొక్క దేశమును చూడు అని దేవుడు చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడో తెలుసా? నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు అంటూ ఉన్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? ఈ కొండ ఎక్కిన తర్వాత నువ్వేమవుతావు? చనిపోతావు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఆ ప్లేస్లో మోషే కాకుండా నేనో నువ్వో ఎవరైనా ఉండుంటే కొండ ఎక్కుతామా? ఎక్కితే చచ్చిపోతాం. ఎక్కితే ఏమైపోతాం? చచ్చిపోతాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు డిక్లేర్ చేసేసిన తర్వాత నీవు కానీ నేను కానీ కొండ ఎక్కుతాకి సాహసం చేస్తామా? మన యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే, కొండ ఎక్కితే చచ్చిపోతారు అన్నాడు కాబట్టి కొండ ఎక్కడ కింద ఉంటాను, కొండ ఎక్కడ ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటే సావను అనుకుంటాం మనం కదా. ఎక్కడ ఉన్నా సావాల్సిందే. సమయం వచ్చినప్పుడు
దేవుడు ఆ యొక్క సమయం అయిపోయింది అన్నప్పుడు మనం ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ యొక్క మృతి, ఆ యొక్క చావు అనేది మనము రుచి చూడవలసిందే కదా. మనం అనుకుంటాం, అయ్యయ్యో అక్కడికి వెళ్ళకుండా ఉండవలసింది, అయ్యయ్యో ఇంట్లోంచి బయటికి రాకుండా ఉండవలసింది, అయ్యయ్యో ఆ ఊరు వెళ్ళకుండా ఉండవలసింది అని అనుకుంటాం అంతే. ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు మోషేతో చెప్తున్న మాట, నువ్వు కొండెక్కిన తర్వాత అక్కడ నువ్వేమవుతావు? చనిపోతావు. అక్కడ నువ్వు చనిపోతావు. సో మోషేకు దేవుడు ఈ విషయాలను ముందుగానే తెలియపరిచాడు. కాబట్టి కొండెక్కిన తర్వాత నువ్వు చూస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో, ఏ ప్రాంతం అది? ఇశ్రాయేలీయులకు దేవుడు ఎలా ఇవ్వబోతున్నాడు? స్వాస్యముగా ఇవ్వబోతున్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతమే కానాను దేశము అని దేవుడు చెప్పి, ఇక్కడ నువ్వు చనిపోతావు కాబట్టి ఇక్కడ నుండి అక్కడికి తోడుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత ఎవరిది? యెహోషువాది. కాబట్టి యెహోషువాకు నువ్వు ఆజ్ఞ ఇవ్వాలి. రెండోది ఏం చేయాలి? ధైర్యపరచాలి. మూడోది ఏం చేయాలి? దృఢపరచాలి. కారణం ఏంటంటే అప్పటి వరకు యెహోషువాకు ఆ అనుభవం లేదు, అన్ని లక్షల మందిని నడిపించినటువంటి అనుభవం లేదు, అంతమందిని తోడుకుని వెళ్ళటం అనేటువంటి అనుభవం లేదు. అప్పటి వరకు మోషే ఏం చెప్తే అది చేశాడు, ఒక సేవకుడిగా ఉన్నాడు, ఒక హెల్పర్గా ఉన్నాడు, అంతకు మించి ఏం రాదు. అందుకనే మోషేతో చెప్తున్నాడు దేవుడు, అతనికి నువ్వు ఇలా తీసుకుని వెళ్ళు అన్నట్టుగా ఒక ఆజ్ఞ ఇయ్యి. అంత మాత్రమే కాదు, నువ్వేం చేయాలి? ధైర్యపరచు, దృఢపరచు. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు దేవుడు? కొండ ఎక్కిన తర్వాత. ఎప్పుడు చెప్పాడు చెప్పండి? కొండ ఎక్కిన తర్వాత. కొండ కింద చెప్పొచ్చుగా, కింద ఉన్నప్పుడే చెప్పొచ్చుగా. లేదు, పైకి రా. ఏమన్నాడు దేవుడు? పైకి రా. పైకి వచ్చి నువ్వు చూడు. ముందు పైకి వెళ్ళకపోతే ఆ ప్రాంతాలు కనపడతాయా? పైకి వెళ్ళకపోతే ఆ ప్రాంతాలు చూడగలుగుతారా? పైకి వెళ్ళకపోతే ఆ క్రొత్త ప్రాంతాలు మనకి కనబడతాయా? ఆలోచన చేయండి. క్రొత్తవి మనం చూడాలి అంటే, నీకు తెలియనటువంటి విషయాలు తెలుసుకోవాలి అంటే, నీకు తెలియనటువంటి విషయాలు నీవు దేవుని ద్వారా తెలుసుకోవాలంటే పైకెక్కేటువంటి అనుభవము మనం కలిగి ఉండాలి. కొండ ఎక్కినటువంటి అనుభవమును మనం కలిగి ఉండాలి. పర్వతమును అధిరోహించినటువంటి అనుభవమును మనం కలిగి ఉండాలి. ఎక్కడం అంటే కష్టమే, ఎక్కడం అంటే ఇబ్బందే, ఎక్కడం అంటే సాహసమే. కానీ నువ్వు అవి ఎప్పుడైతే చేయగలుగుతావో దేవుడు నీకు క్రొత్త విషయాలు చూపిస్తాడు, క్రొత్త విషయాలు దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తాను. పైన ఉన్నటువంటి అనుభవంలో గురించి ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆయన కొండ మీద కూర్చున్నప్పుడు చేస్తున్నటువంటి ఒక ప్రసంగంలో ఒక మాట ఆయన ఎలా చెప్తున్నాడు? 14వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. ఏమంట? కొండ మీద ఉండు పట్టణము ఏమై ఉండదు? మరుగై ఉండనేరదు. ఆలోచన చేయండి. కొండ మీద ఉన్నటువంటి అది ఏదైనా సరే అది క్లియర్గా కనబడుతూ ఉంటుంది. కొండ మీద ఉన్నది మరుగై ఉండనేరదు. కొన్ని ప్రాంతాలలో విజయవాడలో కూడా కొండల మీద ఇల్లులు కనబడుతూ ఉంటాయి. ఎక్కడో కాదు, విజయవాడలో సంగతి నేను చెప్తున్నా. కొండల మీద ఇల్లులు కనబడుతూ ఉంటాయి. పగలేమో ఆ ఇంటికి వేసిన రంగులుగా కనబడుతూ ఉంటే, రాత్రి వేళేమో ప్రతి ఇంటిలో లైట్లు వేసుకుంటారు కదా, ఆ లైట్లు జిగేలు అన్నట్టుగా లైట్లు కనబడుతూ ఉంటాయి. పట్టణం కనబడదు, విజయవాడ పట్టణం కనబడదు, కానీ కొండ మీద ఉన్నటువంటి ఆ ఇల్లులు మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా కనబడుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? పైన ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి. అవి మిగతా వాటితో పోల్చుకుంటే
అవి ఎత్తైనటువంటి స్థలములో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు గమనించండి, దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడు? ఆయన మన గురించి ఏం చెప్తున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఏమన్నామంట? లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ లోకములో వెలుగుగా ఉన్నటువంటి మనం, ఈ లోకానికి వెలుగుగా ఉన్నటువంటి మనం అందరికీ కనపడాలి అంటే ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? పైనున్నటువంటి వారముగా ఉండాలి. ఎక్కడుండాలి? పైనున్నటువంటి వారముగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే కొండ మీద ఉన్నటువంటి వారుగా నువ్వు ఉంటావో, వాక్యం ఏమంటుంది? కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు. అంటే నేను కనబడకూడదు అని నువ్వు అనుకున్నా, కొండ మీద ఉన్నటువంటి వారుగా ఉంటే అందరికీ కనబడతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పినటువంటి రీతిగా మనము ఆ ప్రకారంగా వెలుగుగా, ఎవరికి వెలుగుగా? లోకానికి వెలుగుగా ఎక్కడ ఉండాలి? మనము కొండ మీద ఉన్నటువంటి పరిస్థితులను మనము కలిగి ఉన్నామా లేదా ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. కారణం ఏంటంటే, ఈ లైట్ అనేది ఎప్పుడైతే స్పెషల్గా ఉందో ప్రతి ఒక్కరి చూపు దేని మీదకి వెళ్ళిపోద్ది? ప్రతి ఒక్కరి చూపు ఎక్కడికి వెళ్తుంది? స్పెషల్గా ఉన్నటువంటి లైట్ మీదకే ఖచ్చితంగా వెళ్తుంది. గమనించండి, ఆకర్షణ అన్నమాట. దానిని ఏమంటారు? ఆకర్షణ అంటారు. అందరిలాగా ఏదో మామూలు సాదాసీదా షర్ట్ వేసుకున్నాను అనుకోండి, పెద్ద ఎవరు నన్ను అందరిలో ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా జిగేలని ఆ మెరుపులు తగతలా మెరిసేటువంటి షర్ట్ వేసుకున్నాను అనుకోండి, 100 మంది ఉన్నా సరే ఫస్ట్ ఎవరు కనబడతారు? నేనే కనబడతా. ఎందుకని? నా షర్ట్ అలాంటిది, నేను వేసుకున్నటువంటి షర్ట్ అలాంటిది. కాబట్టి అదేం చేస్తుంది? ఆకర్షించేటువంటి రీతిగా కనబడి ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎవరిని చూస్తారు? చూసినప్పుడు నన్నే చూస్తారనమాట. అర్థమవుతుందా? ఇక్కడ వాక్యం కూడా అలాగే చెప్తుంది మనకి. ఏమని? మనము కొండ మీద ఉన్నటువంటి వెలుగుగా అందరికీ కనబడాలి. నీవు ఆకర్షించేటువంటి వారుగా నీవు లోకానికి కనబడాలి. ఆ ప్రకారంగా మన జీవితాలు ఉన్నాయా లేదా ఆలోచన చేద్దాం. తర్వాత ఇంకొక విషయం చదువుదాం దేవుని యొక్క వాక్యములో. 121వ కీర్తన అదొకటి, అలాగే ఈరోజు చదివినటువంటి కీర్తన 61వ కీర్తన. ఈ 2 కీర్తనలో కనుక మనం గమనిస్తే వాక్యములో మనం చదువుతాం, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఎక్కడ? ఏ వైపు చూస్తున్నారంట? ఏ వైపు? కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను. ఎందుకు? నాకు సహాయము కావాలి. సహాయము కొరకు ఎటు చూస్తున్నారంట? కొండల తట్టు చూచుచున్నాను. ఆలోచన చేయండి. మొన్న జార్జియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక విషయాన్ని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కొండ మీద కొన్ని మందిరాలను నిర్మించారు. కొండ మీద కొన్ని మందిరాలను నిర్మించారు. ఆ నిర్మించిన ప్రతి మందిరం దగ్గర ఒక పెద్ద టవర్ లాంటిది ఏర్పాటు చేశారు. పెద్ద టవర్ అంటే గొట్టం లాంటిది అనమాట. గొట్టం లాంటిది పెద్దగా పొడుగ్గా ఎత్తుగా అది ఏర్పాటు చేశారు. అయితే 2-3 మందిరాలు చూసిన తరువాత అప్పుడు చెప్పారు, ప్రతి మందిరం దగ్గర ఇక్కడ ఈ గొట్టం ఉందో చూడండి, ఈ గొట్టం ఉందో చూడండి అన్నారు తప్ప మాకు ముందు చెప్పలా. ఒక 3 మందిరాలు దాటిన తర్వాత అప్పుడు చెప్పారు మాకు. ఏంటి అంటే, ఒకవేళ ఎప్పుడైనా ఈ దేశంలోనికి ఎవరైనా శత్రువులు ఎప్పుడైనా వస్తే ఈ టవర్లో నిప్పంటించేవారంట.
నిప్పు అంటిస్తే రాత్రి అయితే ఏం కనబడుతుంది? వెలుగు కనబడుతుంది. పగలైతే పొగ కనబడుతుంది. రాత్రులైతే వెలుగు కనబడుతుంది, పగలైతే ఏం కనబడుతుంది? అందులో నుంచి వచ్చేటువంటి పొగ కనబడుతుంది. ఆ పొగ చూసి లేక ఆ యొక్క వెలుగు చూసి ఆ టైంలో అది దేనికి ఇండికేషన్ అంటే శత్రువు వస్తున్నాడు, జాగ్రత్త, సిద్ధపడు, రెడీగా ఉండు, అటాక్ చేయటానికి నువ్వు అన్ని ఆయుధాలు సిద్ధం చేసుకో అన్నట్టుగా చెప్పడానికి వాటిని అలాగున ఉపయోగించేవారంట. అందుకనే వాటి నిమిత్తం కొండల మీద ఆ రోజుల్లో అక్కడ మందిరాలు కట్టేవారంట. ఆ మందిరాలు కట్టినప్పుడు కొంతమంది ఏమో పొగేసేవారు, కొంతమంది ఏమో ఆ మందిరములో ప్రార్థనలు చేసేవారంట. ప్రభువా మమ్మల్ని కాపాడు, మా దేశాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు అన్నట్టుగా. సో కొండ పై భాగానికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఒకటి చూడవలసినవి దేవుడు మనకు చూపించినప్పుడు చూడటానికి, ఒకటి కొత్త విషయాలు చూడటానికి. రెండోది ఎందుకు అంటే, మనము దేవుడి యొక్క వాక్య ప్రకారంగా ఒక ఆకర్షణగా ఈ లోకానికి కనబడాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు నిలవబడమంటున్నాడు. మూడవదిగా ఎందుకు అంటే, నీకు సహాయము చేయవాడును నేనే. చూడండి, ఈరోజు చదివినట్టు కీర్తన భాగం 61వ కీర్తన మనం చదివాం కదా. అక్కడ దేవుని యొక్క వాక్యములు 2వ వచనం మనం చదువుతూ ఉన్నాం. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూడండి ఒకసారి, ప్రాణము తల్లడిల్లగా, అప్పటికే తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎక్కడికి ఎక్కించాలంట? కొండ మీదకి ఎక్కడమే కష్టం అంటే ఆయన ఏమంటూ ఉన్నాడు? నేను ఎక్కలేనంత కొండపైకి నీవు నన్ను ఎక్కించము అంటూ ఉన్నాడు. ఆలోచన చేయండి, దావీదు గారి యొక్క ఉద్దేశం, నేను ఎక్కలేనంత కొండపైకి నీవు నన్ను ఎక్కించము. ఎందుకంటే దావీదుకు తెలుసు, కొండ పై భాగానికి వెళ్తే ఎవరు సహాయం చేస్తారనేది ఆయన యొక్క నమ్మకం, ఎవరు సహాయం చేస్తారనేది ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం. ఆలోచన చేయండి, అక్కడ నాకు సహాయము దొరుకును అని ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఎక్కడ తీసుకెళ్ళమంటున్నాడు? కొండ మీదకి నన్ను ఎక్కించము అంటున్నాడు. ఆ తర్వాత నాలుగోదిగా ఇంకొక విషయాన్ని మనం చదువుదాం. ఇదే కీర్తనలో 147వ కీర్తనలో మనం చదివితే అక్కడ 8వ వచనం చదువుదాం. చూడండి, కప్పువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. దేవుడు ఎలాంటి వాడంట? పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి? కొండ పై భాగమున ఏముంటుంది అన్నమాట? మేత ఉంటుంది. గమనించండి, కింద ఉన్నటువంటి భాగములో అయితే ఒకవేళ మనమే కోసేయచ్చు, లేకపోతే రకరకాల జంతువులు తినేయచ్చు, తొక్కేయచ్చు, పాడైపోవచ్చు, వర్షాలు వస్తే మునిగిపోవచ్చు. కానీ కొండ మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్షం వచ్చినా నీళ్ళు అక్కడ ఆగవు. కొండ మీద ప్రతి జంతువు వెళ్ళగలుగుతుందా అంటే వెళ్ళలేదు. అక్కడ ఎప్పుడు చూసినా ప్లెంటీ ఆఫ్ ఫుడ్, అంటే అయిపోయేటువంటిది కాదు, పుష్కలంగా ఆహారం అనేది అక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్తున్నటువంటి మాట యోబు గ్రంథము 40వ అధ్యాయంలో మనం చదివితే 20వ వచనంలో ఏమంటాడో తెలుసా? పర్వతములలో దానికి మేత మొలుచును అని దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉంటాం. ఎక్కడంట? ఎక్కడ మీద? పర్వతములలో. దేవుడు ఏం మొలిపిస్తానంటున్నాడు? మేత, ఆహారము. సో పర్వతముల మీద, కొండల మీద ఏముంటుంది? ఆహారం, మేత, ఆహారం.
పై భాగమునకు ఎందుకు వెళ్ళాలి అంటే మనకు ఆహారము కొరకు. కింద భాగములో నువ్వు ఉండిపోతూ ఉంటే అక్కడ ఈ ఆహారం ఉండదు, ఈ ఆహారం పాడైపోవచ్చు, ఈ ఆహారం అయిపోవచ్చు. కానీ పైకి ఎక్కేటువంటి అనుభవం కనుక నీవు కలిగి ఉండగలిగితే అక్కడ ఎప్పుడు కూడా ఏం దొరుకుతుందో మనకి ఆహారము దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. అంత మాత్రమే కాదు, పైన ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా ఎలా ఉంటాయి అని మనం గమనిస్తే యెషయా గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక మాట అక్కడ మనం చదవచ్చు. 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథం చూడండి, కొండ మీది పొట్టు ఏమైపోద్ది? గాలికి ఎగిరిపోను. కొండ మీద ఎప్పుడు కూడా ఏముంటుందంటే గాలి ఉంటుంది. కొండ మీద ఎప్పుడు ఏముంటుంది చెప్పండి? గాలి అనేది ఉంటుంది. కింద భాగంలో ఉన్నప్పుడు పెద్దగా గాలి అనిపించదు. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే ఇంట్లో కరెంటు పోయినప్పుడు, ఒక్కపోతగా ఉన్నప్పుడు, సాయంత్రం సమయంలో ఎక్కడికి ట్రై చేస్తాం? మన మేడ మీదకి పైకి మిద్ది మీదకి ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? అమ్మయ్య ఎంత బాగా గాలేస్తుందో అనుకుంటాం. పైకి ఎక్కిన వెంటనే ఏమనుకుంటాం? ఎంత బాగా గాలేస్తుందో. ఎప్పుడైనా సరే మీరు రాజేంద్ర వెళ్ళాలన్నా, నిడదోళ్ళన్నా గొట్టెక్కిన వెంటనే మీకు వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా? అబ్బా ఎంత బాగా గాలేస్తుందో. ఎందుకని? పైకి ఎక్కేసరికి ఆటోమేటిక్గా గాలి అనేది మనకి ఎక్కువగా వీస్తూ ఉంటుంది కదా. అలాగే పర్వతముల మీద కూడా, కొండల మీద కూడా మంచి గాలి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, కొండ మీద ఒకవేళ పొట్టేదైనా ఉందనుకోండి, ఆ పొట్టు ఏమైపోద్దంట? ఎగిరిపోవను. పొట్టు ఏమైపోద్ది? ఎగిరిపోవను. పొట్టు ఎగిరిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? పొట్టు ఎగిరిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని మిషన్లు వచ్చినాయి, కానీ కొన్ని సంవత్సరాల క్రితం ధాన్యమును కానీ లేకపోతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించింది కూడా ఏం చేసుకుంటూ ఉండేవాళ్ళు? చేతితో కొట్టి లేకపోతే ట్రాక్టర్తో తొక్కిచ్చి చేట పట్టుకుని ఇష్యూ ఇలా విసురుతూ ఉండేవారు. గుర్తుందా? ఎందుకు విసురుతూ ఉంటారు? అక్కడ విసిరితే ఏమైపోద్ది? పొట్టంతా ఎగిరిపోద్ది. ఏం మిగులుతుంది అక్కడ? మనకి కావలసింది, అవసరమైంది, విలువైనది మిగులుతుంది. వేస్ట్ అంతా కూడా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అవునా? సో కొండ మీద ఉన్నటువంటి పరిస్థితులకు ఒక అర్థం, ఒక నిర్వచనం ఏంటంటే, పొట్టంతా కూడా ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. అంటే క్లీన్ అయిపోద్ది అన్నమాట. ఏమైపోద్ది? క్లీన్ అయిపోద్ది, శుభ్రం చేయబడుతుంది, పరిశుద్ధులం అయిపోతూ ఉంటాం. లేకపోతే దేవుడు మనలను ఆయన ఏ రకంగా అయితే మనం శుద్ధి చేయాలో ఆ రకంగా ఆయన మనలను శుద్ధి చేస్తాడు. ఎప్పుడు? కొండపైకి ఎక్కినటువంటి అనుభవము ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు. తర్వాత ఇంకా 2 విషయాలు ఉన్నాయి నేను చెప్దామనుకున్నవి. ఇంకొకటి, దేవుని యొక్క వాక్యంలో ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఇక్కడ లాస్ట్ మాట మనం చదివితే, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. కొండలలో ఏం తీయవచ్చంట? రాగి తవ్వి తీయవచ్చును. అంటే ఈ రాగి దేనికి ఉపయోగపడుతుంది? సంపద. అంటే బంగారంలో కలుపుతారు, అందులో కలుపుతారు, అవన్నీ తర్వాత సంగతి. రాగితోటి రాగి వస్తువులు తయారు చేయొచ్చు, తర్వాత సంగతి. ఓవరాల్గా మనం గమనిస్తే రాగి అనేది దేనికి నిదర్శనం? అది ఒక సంపదకు నిదర్శనం. కొండ మీద ఏం తవ్వి తీయొచ్చు? రాగి తవ్వి తీయచ్చు. అంత మాత్రమే కాదు, మనం వాడేటువంటి మార్బుల్ కానీ,
గ్రానైట్ కానీ అది మామూలు దాంతో పోల్చుకుంటే చాలా విలువైనది, ఖరీదైనది. అవునా? ఎక్కడ ఉంటుంది మార్బుల్ కానీ గ్రానైట్ కానీ? కొండల్లోనే. ఎక్కడ ఉంటుంది? కొండల్లోనే. వాటిని బాంబులు పెట్టి పేల్చి పెద్ద పెద్ద రాళ్ళను, మరి మీరు ఎప్పుడైనా చూసారో, పెద్ద పెద్ద లారీల మీద వాటిని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆ తీసుకువెళ్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద రాళ్ళను చక్కగా కటింగ్ చేసి దానిని చివరికి మనకి ఇంటికి తీసుకొచ్చి ఫిట్ చేసి మళ్ళీ పాలిష్ చేసేసరికి ఎలా కనబడుతుందో మనకి? అద్దంలా కనబడుతుంది. ఎక్కడ దొరుకుతున్నాయి ఇవన్నీ? కొండల్లోనే. కొండల్లో ఏం దొరుకుతుందంట? సంపద. కొండల్లో ఏముంది? సంపద. ఆలోచన చేయండి. నువ్వు కొండ పైకి ఎక్కినటువంటి పరిస్థితి, అనుభవము మనము కలిగి ఉంటే కనుక వాక్యం తెలియజేస్తూ ఉంది, ఒక రకంగా సంపద మనము కలిగి ఉన్నట్టే. ఎప్పుడు? కొండ పైకి ఎక్కినటువంటి అనుభవం మనకు కలిగినప్పుడు. ఇంకొక ఆఖరి మాట దేవుని యొక్క వాక్యములో 133వ కీర్తనలో 3వ వచనం చదివితే, చా ఇంకొక మాట ఆఖరిగా, కొండ మీద ఎప్పుడైనా మీరు గమనించండి, చల్లదనం ఉంటుంది. కొండ మీద ఏముంటుంది? చల్లదనం. మన భూమి మీద నుండి పైకి వెళ్ళే కొద్దీ, మనం భూమి మీద నుండి పైకి వెళ్ళే కొద్దీ చలి పెరుగుతూ ఉంటుంది. చాలామంది అనుకుంటారు సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి పైకి వెళ్ళే కొద్దీ ఎండ ఎక్కువైపోద్ది అనుకుంటారు. పైకి వెళ్ళే కొద్దీ ఎండ ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది అనుకుంటారు మీరు. కానీ భూ వాతావరణం మీద నుండి మనం పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది. టెంపరేచర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. విమానాలలో ఎక్కువగా నేను తిరుగుతూ ఉంటాను కదా, కొన్నిసార్లు విమానాల్లో మాకు ప్రతి సీటుకి ఒక టీవీ వేస్తాడు. అక్కడ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో విమానం ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత ఎత్తులో వెళ్తుంది, ఏ దేశం మీదుగా వెళ్తుంది, చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయి, అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఇంకొక విషయాన్ని కూడా చెప్తారు. అదేంటంటే అక్కడ టెంపరేచర్ ఎంత అని చెప్తూ ఉంటారు. విమానం 35,000 అడుగుల ఎత్తుకు వెళ్ళిన తరువాత వాతావరణం -40లోకి వెళ్ళిపోద్ది, -30లోకి వెళ్ళిపోద్ది. 0 ఉంటేనే ఫ్రిడ్జ్లో గడ్డగట్టేద్ది, 0 ఉంటేనే ఏమైపోద్ది? గడ్డగట్టేస్తుంది. 0 కన్నా ఇంకా తక్కువకి వెళ్ళిపోతే ఎలాగుంటుందో గమనించండి. సో కొన్నిసార్లు కొన్ని కొండల పైకి ఎక్కుతూ ఉంటే, మనకి భారతదేశానికి పై భాగములో హిమాలయ పర్వతాలు మనందరికీ తెలుసు. ఆ హిమాలయ పర్వతాలు అనేవి ఒక ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచములోనే ఎత్తైనటువంటి పర్వతముగా దానికి ఒక పేరు. 8,000 మీటర్ల ఎత్తు. 8,000 కన్నా ఇంకా ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి? సముద్ర మట్టానికి 8 కిలోమీటర్లకు పైగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి మంచు ఎప్పుడు కరగదు. అక్కడ మంచు ఎప్పుడు కరగదు. ఎప్పుడు చూడు ఆ పర్వతాల మీద మంచు అలాగే తెల్లగా ఉంటూ ఉంటుంది. పోయిన సంవత్సరం ఎక్కాను పైకి, కొంతగా 15,000 అడుగుల వరకు ఎక్కే పైకి. ఇంకా ఎటు చూసినా మంచే తెల్లగా ఉంటుంది. జస్ట్ ఒక 2 రోజులు ఉండి వచ్చేసానంతే. దానికే నా వల్ల అవల. నాకు తెలిసి మన మందిరంలో బల్లాశ్రీనన్న నెలలో సంవత్సరాలు ఉండి అటువంటి మంచుల్లో. ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకో తెలుసా? పైన ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి, చల్లదనం అనేది ఎప్పుడు కూడా మనసుకి ఉల్లాసంగా, సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. వేసవికాలంలో మనం మాడిపోతున్నటువంటి టైంలో
ఎప్పుడైనా సరే ఒక చిన్న చల్లగాలి వచ్చినా, లేకపోతే అనుకోకుండా ఒక ఏసీ రూమ్లోకి వెళ్ళినా వెంటనే మనం ఏమనుకుంటాం? అమ్మయ్య అనుకుంటాం లేదా? ఎందుకని? చల్లదనం మన యొక్క శరీరానికి అంతటి మంచి ఫీలింగ్ని తీసుకుని వస్తూ ఉంటుంది. కానీ పైకి ఎక్కడం అంటే కష్టమే. మొన్న అజర్బైజాన్ అనేటువంటి దేశంలో ఒక ప్లేస్కి తీసుకెళ్లారు మమ్మల్ని. పైకి ఎక్కాలంటే 194, 195 మెట్లు ఉన్నాయి. కొంతమంది చూసి అయ్ బాబోయ్ నేను రాలేను అని 7 వెళ్ళాం సేవకులం. 7లో 3 కార్లను కూర్చున్నారు కింద, 4 ఎక్కాం పైకి. 4 పైకి ఎక్కాం. ఆ 4 అంత ఈజీగా ఎక్కల, ఆపసోహాలు పడి ఎక్కాం పైకి. మొత్తానికి ఎక్కిన తర్వాత ఆ యొక్క అందం ఉంది, మామూలుగా లేదు. అక్కడ గాలి ఉంది, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. కిందకు వచ్చేసాం, మరలా 200 మెట్లు దిగేసి కిందకు వచ్చేసాం. కిందకి దిగిన తర్వాత అక్కడ దిగిన ఫోటోలు వీళ్ళకి చూపిస్తే అయ్యయ్యో అయ్యయ్యో మేము దిగలేదు, మేము రాలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రయోజనం ఏముంది? ఎక్కడం కష్టమే. ఎక్కడం ఏంటి చెప్పండి? కష్టమే. కానీ దేవుని బిడ్డలుగా మనము కష్టమైన, కఠినమైన పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, మనము కొండ ఎక్కుతున్నటువంటి పరిస్థితులను కనుక నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో క్రియలు ఆయన చేయగలడు. నేను ఎందుకు ఎక్కాలి? నేను ఎక్కను, నా వల్ల కాదు, నాకు టైం లేదు, నాకు అది లేదు, నాకు ఓపిక లేదు అని నువ్వు కిందే ఉండిపోతానంటే ఎన్ని మిస్ అవుతామో అర్థమవుతుందా? కాబట్టి చూడలేని ప్రదేశాలు నువ్వు చూడాలి, తెలుసుకోవాలి అంటే కొండ పై భాగానికి నీవు రావాలి. దేవుడు నీతో మాట్లాడాలి అంటే నువ్వు ఎక్కడికి రావాలి? పై భాగానికి రావాలి. లోకానికి దేవుడు చెప్పిన రీతిగా నువ్వు వెలుగుగా, ఆకర్షణగా ఉండాలి అంటే నువ్వు కొండ పై భాగమున ఉన్నటువంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. నీకు ఏదైనా సహాయము కావాలా? నువ్వు ఎక్కడ రావాలి? కొండ పై భాగానికి రావాలి. ఒక మంచి మేత, ఆహారము నువ్వు కావాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఎక్కడికి రావాలి? కొండ పై భాగానికి రావాలి. లేకపోతే ఒక మంచి నీటిగా శుభ్రము చేయబడినటువంటి వాళ్ళుగా ఉండాలి అనుకుంటున్నావా? ఎక్కడికి రావాలి? కొండ పై భాగానికి ఉన్నటువంటి ప్రాంతానికి రావాలి. లేకపోతే ఒక మంచి సంపద కలిగి ఉండాలనుకుంటున్నావా? ఎక్కడ దొరుకుతుందని వాక్యం చెప్తుంది? కొండల మీద నీకు దొరుకుతుందని చెప్తా ఉంది. ఒక మంచి చల్లని ప్రదేశములో ఉండాలి, లేకపోతే ఒక మంచి ఉల్లాసమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడికి రావాలి? కొండ మీద ఉన్నటువంటి ప్రాంతానికి, ఆ అనుభవంలోనికి నువ్వు రావాలి. ఎప్పుడైతే అక్కడికి వస్తావో, ఎప్పుడైతే అక్కడికి చేరుకోగలుగుతావో, ఎప్పుడైతే అక్కడ నిలిచి ఉండగలుగుతావో, ఈ రోజున మనం విన్నటువంటి ఈ వాక్యములో ఈ యొక్క అంశాలను దేవుడు మన జీవితంలో చేయగలడు. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించగలడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలంటే కొండ పైన శిఖరము మీద ఉండేటువంటి అనుభవంలోనికి మనం నడుద్దాం, పైకెక్కుదాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనందరం కలిసి దేవుని సన్నిధిలో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరించడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవాన్ని ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డలందరూ బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ దేవాన్ని విడులుగా ఎదగటానికి, వర్ధిల్లటానికి ఈరోజు విన్నటువంటి వాక్యాన్ని బట్టి కొండ శిఖరమున ఉండేటువంటి, ఎక్కేటువంటి అనుభవంలోనికి ప్రతి ఒక్కరూ నడుచులాగున, ఉండులాగున సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. సంఘములో ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య పెరిగిన దేవుడవు ప్రతి ఒక్కరి విషయంలో సహాయం దయచేయమని
నీ మేలుతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, స్వస్థపరచండి, నీ మేలుతో నింపండి. అలాగే దేవా, ఈ యొక్క రోజున మరి మా యొక్క జీవితంలో మరొక నూతన నెలను మీరు మాకు అనుగ్రహించే విధానం బట్టి వందనాలు. ఈ నెలంతటిలో మీరే మా అందరికీ తోడుగా ఉండి సహాయం దయచేయమని, ఈ వారంలో జరగబోయే పనుల్లో, కార్యక్రమాలలో, ఉద్యోగాలలో, ఆరోగ్య విషయాలలో ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించి నీ మేలుతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.